మేము పబ్లిక్ లో ఉంటాం. ఇలా నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీ నాది 60,000 ఓట్లు నాకు వచ్చినాయి. 60,000 ఓట్లు 2,000 ఓట్లతో ఓడిపోయినా. ఓకే, దాని ఇంకా పెద్ద స్టోరీ ఉన్నది. ఓకే ఫైన్, కానీ 60,000 ఓట్లు 60,000 ఓట్లు నేను సస్టైన్ చేయాలి కదా. నేను పోతే పబ్లిక్ అడుగుతున్నది ప్రతిసారి ఎందుకు ఓడిపోతున్నారు అనేది ఏమైనా క్యాలిక్యులేట్ చేసుకున్నారా మీరు? బోగస్ ఓట్లు, బోగస్ ఓట్లు. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం కాంప్రమైజ్, బీజేపీతో కాంప్రమైజ్. అప్పుడు మొత్తం గవర్నమెంట్ మషినరీ వాళ్ళ ఫేవర్ లో, రైట్, ఎవ్రీథింగ్ వాళ్ళ ఫేవర్ లో. సో వాళ్ళు మొత్తం టీం కలుసుకొని ఫిరోజ్ ఖాన్ మీద ఫైట్ చేస్తారు. అసదుద్దీన్ మొత్తం తెలంగాణ తిరగలేదు. మా నాంపల్లిలోనే లకడికా పూల్లో ఇల్లు రెంట్ లో తీసుకున్నాడు. ఇక్కడనే ఉన్నాడు 40 days. ఫిరోజ్ ఖాన్ కి నేను ఓడగొట్టాలి. ఫిరోజ్ ఖాన్ అసెంబ్లీలో వస్తే ప్రాబ్లం అవుతుంది. ఎవరికి ప్రాబ్లం అవుతుంది? ఆయన తమ్ముడికి ప్రాబ్లం అవుతుంది, అక్బరుద్దీన్ ఓవైసీకి. సింపుల్. సో ఆయన కూర్చున్నాడు. సో మొత్తం ప్లానింగ్ చేసుకొని ఒక మొత్తం టీం ఫిరోజ్ ఖాన్ మీద పడింది. ఫిరోజ్ ఖాన్ ఎంత కోషిష్ చేయాలి చేసినాడు. రైట్, 60,000 దాకా వచ్చినాం. సింహం సింగిల్ కి వెళ్ళింది. ఎస్. సో ఇవాళ 60,000 ఓట్లు నేను సస్టైన్ చేసుకోవాలి కదా. నేను పబ్లిక్ లోపల పోతే పబ్లిక్ అడుగుతున్నది నాకు 2,500 ఎప్పుడు ఇస్తావా, 4,000 రూపీస్ మీరు ఇస్తామన్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తారు, మాకు ఇంద్రమా హౌసింగ్ ఎప్పుడు ఇస్తారు, మాకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు. 200 యూనిట్స్ మీరు మాఫ్ చేస్తామన్నారు. ఉట్టి 15% మాఫ్ చేసినారు, 85% కి మాఫ్ చేయలేదు. సబ్సిడీ ఇస్తామన్నారు గ్యాస్, ఉట్టి 15% కి వస్తుంది. వేరే వాళ్ళకు ఎప్పుడు ఇస్తారు? మా రోడ్ పనులు ఎప్పుడు చేస్తారు? మా డ్రైనేజ్ మోరీ పని ఎప్పుడు చేస్తారు? మా స్కూల్ పని ఎప్పుడు చేస్తారు? మా హాస్పిటల్ కి ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తారు? మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? మాకు బిజినెస్ కి లోన్లు ఎప్పుడు ఇస్తారు? 100 క్వశ్చన్లు మాకు. దాని తర్వాత కూడా పబ్లిక్ కి ఫిరోజ్ ఖాన్ మీద నమ్మకం, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం. సంజాయిస్తున్నాం. 16 months అయింది. పబ్లిక్ కూడా పేషెన్స్ తో వింటున్నారు. కానీ ఇంకా 1 year లో ఇవ్వకపోతే నేను కూడా నాంపల్లిలో తిరగాలి అంటే కష్టం. సో ఆ పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. సరే, ఓకే, దాని మీద పక్క మాట్లాడదాం. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఏదో రకంగా